హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ వీడియోలో డ్రావర్ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. డ్రావర్ అంటే ఏంటి, అది ఎలా కనిపిస్తుంది అనేది మీకు ఫస్ట్ అర్థమవుతే యూ కెన్ గో విత్ దిస్ టాపిక్. సో నేను ఆల్రెడీ ప్రీడిఫైన్గా ఒక బేసిక్ డ్రావర్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. అది ఈ ఎమ్యులేటర్లో ఉంది. మీకు ఐడియా రావాలంటే మీరు గూగుల్ డ్రైవ్ కానీ గూగుల్ ఫోటోస్ కానీ గూగుల్ వాళ్ళు ఏది తీసుకున్నా సరే మ్యాక్సిమం ఉన్న యాప్స్లోకి డ్రావర్ ఇంక్లూడ్ చేస్తారు. సో యూజర్ కెన్ ఈజీలీ నావిగేట్ టు వేర్ ఎవర్ ది వాంట్. సో దానికోసమని చిన్న ఎగ్జాంపుల్ రెడీ చేశాను. డ్రావర్ ఎగ్జాంపుల్ అని స్వైప్ ఫ్రమ్ లెఫ్ట్ ఆర్ క్లిక్ ది ఐకాన్ టు ఓపెన్ ది డ్రావర్. ఈ ఐకాన్ అన్న క్లిక్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ వీ కెన్ స్వైప్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ కి స్వైప్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఫస్ట్ ఈ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో నాకు ఒక డ్రావర్ అయితే వచ్చింది. దీన్నే డ్రావర్ అంటారు. దాంట్లో మెయిన్గా పార్ట్స్ ఉండేవి డ్రావర్ హెడర్ ఉంటుంది అండ్ డ్రావర్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, అందులో డ్రావర్ ఐటమ్ని క్లిక్ చేసినప్పుడు మనం ఆ లాజిక్ని హ్యాండిల్ చేసి మనకి ఎలా కావాలో అలా మనం చేసుకోవచ్చు. ఫుల్లీ కస్టమైజబుల్ విజెట్ బై మెటీరియల్ యాప్. ఓకే, యా, లెట్స్ గో టు ది కోడింగ్ పార్ట్. ఫస్ట్ పాయింట్, wrap your scaffold widget with a driver. Create a navigation driver. ఫస్ట్ స్కాఫోల్డ్ తీసుకున్నాడు అండ్ యు నో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్కాఫోల్డ్. స్కాఫోల్డ్ లోపల కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ యూజ్ చేసి వీ కెన్ బిల్డ్ మెనీ థింగ్స్ లైక్ యాప్ బార్. ప్రీవియస్ వీడియోలో చూస్తే యూ కెన్ నో అబౌట్ స్కాఫోల్డ్ అండ్ యాప్ బార్. యాప్ బార్ని నేను ఇక్కడ ఒకటి పెట్టాను, డ్రావర్ ఎగ్జాంపుల్ అని. సో ఐ డోంట్ ది టెస్ట్ డ్రావర్ ఎగ్జాంపుల్ అనేది పెట్టాను. సో బై డిఫాల్ట్‌గా ఇక్కడ ఈ ఫస్ట్ అయితే ఎలాంటి ఐకాన్ ఉండదు. లీడింగ్ ఐకాన్ అంటారు దాన్ని. ఆ లీడింగ్ ఐకాన్ అనేది ఏముండదు. బట్ వెన్ వి యాడ్ ఏ డ్రావర్ ప్రాపర్టీ టు ది స్కాఫోల్డ్ ఎప్పుడైతే డ్రావర్ ప్రాపర్టీని యాడ్ చేస్తారో దెన్ ఇట్ విల్ క్రియేట్ ఏ త్రిబుల్ బార్ అనేది అయితే ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఆ లాజిక్ అంతా కూడా ఆ విడ్జెట్లోనే వాళ్ళు ఆల్రెడీ రాసి పెట్టారు. ఓకే, అండ్ హియర్ వి గో. అండ్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ విత్ డ్రావర్ అనే ఒక విడ్జెట్ని కాల్ చేసుకున్నాడు. ఆ విడ్జెట్ లోపల చైల్డ్ ఉంటుంది. చైల్డ్ అంటే బేసికల్లీ ఒక పేరెంట్కి దాని లోపల ఇంకా లైక్ ఒక లేఅవుట్ తీసుకుంటే మీకు ఆ కాన్సెప్ట్ ఇంకా ఫర్దర్గా వస్తుంది. ఇప్పటికైతే చైల్డ్ అని గుర్తుపెట్టుకుంది. దాని లోపల ఒక చైల్డ్ ఉంటుంది. ఆ చైల్డ్ అంటే వ్రాప్ చేసుకుంటుంది అన్నట్టు. ఆ డ్రావర్ మొత్తం కూడా దాని లోపల ఉన్న కోడ్ అంతా కూడా వ్రాప్ చేసుకొని పెడుతుంది. దాంట్లో ఒక లిస్ట్ వ్యూ పెట్టాను. ఈ లిస్ట్ వ్యూ దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. వి నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్ ఫర్ దాట్. అదన్నీ దాంట్లోనే డ్రావర్లోనే ఉంటాయి. ఇక్కడ లిస్ట్ వ్యూ అంటే ఈ రెండు కూడా ఒక లిస్ట్ లాగా చూపెట్టాడు. లిస్ట్ అంటే ఒక కాలంలో ఐటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ సీక్వెల్ ఆర్డర్. ఒక సీక్వెల్గా ఆర్డర్ చేసేదాన్ని లిస్ట్ అంటారు. సో ఆ లిస్ట్ వ్యూ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇట్ టేక్స్ మల్టిపుల్ విడ్జెట్స్ యాజ్ ఏ ఇన్పుట్. ఓకే, సో ఆ చిల్డ్రన్లో నేను ఏం పెట్టాను, డ్రావర్ హెడర్ అంటే ఈ బ్లూ కలర్ ఉంది కదా, అది డ్రావర్ హెడర్. దాంట్లో మెయిన్ కంటెంట్ చూపెట్టుకుంటారు. బేసికల్లీ మీరు ఇంకెక్కడన్నా వేరే యాప్స్లో ఉంటే అక్కడ ఏం మెన్షన్ చేశారనేది ఒకసారి కామెంట్ పెట్టండి. మ్యాక్సిమం ది మెయిన్ కంటెంట్ లైక్ యూజర్ ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ పెడుతూ ఉంటారు దాంట్లో. అండ్ సో నేను ఇక్కడ చూడండి డ్రావర్ హెడర్ అని డెకరేషన్ ఇచ్చాను. ఆ డెకరేషన్లో కలర్ బ్లూ కలర్ ఇచ్చాను. సో అండ్ ఒక టెక్స్ట్ పెట్టాను డ్రావర్ హెడర్ అని, దానికి కలర్ వైట్ ఇచ్చాను. ఫాంట్ సైజ్ 24. బేసికల్లీ 14 అనేది ఒక మొబైల్కి ఉండే బేసిక్ ఫాంట్ సైజ్. సో ఆ ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేసి కొంచెం నీట్గా ఇంకొంచెం హెడ్డింగ్ మోడల్లో చూపెట్టాలని 24 తీసుకున్నాను. అండ్ లిస్ట్ టైప్
సో, ఇక్కడ వరకి హెడర్ అయిపోయింది. దాని తర్వాత ఏమొచ్చింది? ఒక లిస్ట్ వచ్చింది. లిస్ట్ ఆఫ్ హోమ్ అండ్ సెట్టింగ్స్. అండ్ ఇన్ ద హోమ్ అనేది ఆల్రెడీ లిస్ట్ వ్యూ అనేది మనం విడ్జెట్ తీసుకున్నాం. ఆ లిస్ట్ వ్యూలో ఒక చైల్డ్‌లో లిస్ట్ స్టైల్ అనేది ఒకటుంటది. లిస్ట్ స్టైల్ అంటే ఒక్కొక్క ఐటెమ్ అది. లిస్ట్ స్టైల్ హోమ్ ఒకటి తీసుకున్నాను. సెట్టింగ్స్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ చూస్తే మీరు ఆన్ ట్యాప్ అంటే దీనిపైన నేను క్లిక్ చేసినప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ ఎలాంటి ఫంక్షన్ అయితే ఇంప్లిమెంటేషన్ చేయలే. బట్ ఫర్దర్ ఇఫ్ యూ వాంట్ టు నావిగేట్ సమ్ మోర్ విడ్జెట్ ఇంకొక మీ నావిగేషన్ స్టాక్‌లో ఇంకొక థింగ్‌ని యాడ్ చేసుకోవాలంటే యూ కెన్ ట్రై ది లాజిక్ అట్ హోమ్ అండ్ సెట్టింగ్స్. రెస్పెక్టివ్ పాత్‌లోకెళ్ళాలంటే. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది బేసిక్. ఇక్కడ బాడీ చూడండి. బాడీ అంటే ఇక్కడ క్లోజ్ చేసినప్పుడు ఇక్కడొచ్చేది బాడీ. ఓకే. ఈ బాడీ మీకు ఆల్రెడీ తెలుసు. సో, గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ థట్ థింగ్. ఓకే. యాహ్! లీడింగ్ అంటే ఫస్ట్ వచ్చే ఐకాన్. మాక్సిమం టెక్నాలజీ అన్నిట్లలో లీడింగ్ అంటే ఫస్ట్ వచ్చేది. ఓకే. అండ్ wrap with Material app. Use Material app to provide theme and navigation support to your app. సో, దీనిలో కూడా ఏమి ఎక్కువ ఉండదు. సో, థీమ్ సిమిలర్‌గా ఉంటుంది. సో, అదే ఎగ్జాంపుల్ మళ్ళీ చూపెట్టాను. థాట్స్ ఇట్ నథింగ్ మోర్. ఓకే. ఫ్లటర్ యాప్ రన్ చేసుకోవాలంటే మీకు ఆల్రెడీ తెలుసు. టెర్మినల్‌లో నుంచెల్లి మెయిన్‌గా. ఇంతకుముందుకు ఎప్పుడు చెప్పలే కాబట్టి ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నా. సో, టెర్మినల్‌లో మీరు ఒకవేళ ఫ్లటర్ యాప్‌ని రన్ చేయాలంటే ఫ్లటర్ స్పేస్ రన్. ఓకే. యాడ్ నావిగేషన్ రూట్స్. నావిగేషన్ రూట్స్ ఎలా క్రియేట్ చేస్తుంటారు బేసికల్లీ define navigation routes for the drawer items to navigate between different screens. ఈ టాపిక్ రౌట్స్ అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ టాపిక్. అండ్ ఈ వీడియోలో అయితే నేను అసలు చెప్పను. అండ్ నెక్స్ట్ ఫర్దర్ వచ్చే దాంట్లో ఎలా డైనమిక్ రౌటింగ్ క్రియేట్ చేస్తారు, గ్రూప్ రౌటింగ్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో, నేను స్లాష్ మీద ఉంది అనుకో, నేను ఏం చేస్తాను, నావిగేటర్ పుష్ నేమ్ అనేది ఒకటి ఉంటుంది నావిగేషన్లో. ఆ దానిపైన క్లిక్ చేసినప్పుడు ఆ రౌట్‌లోకి వెళ్తది. ఆ రౌట్‌లో ఏ విడ్జెట్ అయితే కాల్ అవుతుందో అది మనకు చూపిస్తది. సో, ఇక్కడ హోమ్ పేజ్ అని ఉంది. సెట్టింగ్స్ పేజ్‌లో సెట్టింగ్స్ పేజ్ అని ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ అన్‌ట్యాప్ చేసినప్పుడు నావిగేటర్ డాట్ నేమ్ పుష్డ్. నేమ్ పుష్డ్ అంటే దానిపైన క్లిక్ చేసినప్పుడు ఏ రౌట్‌కెళ్ళాలి. ఏ రౌట్ వచ్చినాక ఏ పేజ్ రావాలని. సో, నేను దీనిపైన క్లిక్ చేశాననుకో హోమ్ పేజ్ వస్తది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినప్పుడు సెట్టింగ్స్ రౌండ్‌లోకెళ్ళి సెట్టింగ్స్ విడ్జెట్ అనేది చూపిస్తుంది. ఓకే. కస్టమైజ్ డ్రావర్స్ స్టైలింగ్ ఇవన్నీ మీరు ఒకసారి చూడండి. ప్రాపర్టీస్ ఉంటాయి. డెకరేషన్ ఏమన్నా గ్రేడియంట్ కలర్ కావాలన్నా ప్లెయిన్ గ్రేడియంట్ పెట్టాను. అందులో లిస్ట్ వ్యూ అండ్ ప్యాడింగ్ డ్రావర్. సో, సిమిలర్‌గా ఓకే. యాడ్ క్లోజ్ ఫంక్షనాలిటీ. ఒకవేళ మీరు ఒక డ్రావర్ ఐటెమ్ మీద క్లిక్ చేశారు. దెన్ ఐ నీడ్ టు క్లోజ్ ది డ్రావర్ అన్నట్టు ఆటోమేటిక్‌గా ఇది ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను. ఈ హోమ్ మీద క్లిక్ చేస్తే క్లోజ్ అవ్వట్లేదు. సో, ఇఫ్ ఐ వాంట్ టు క్లోజ్ థాట్ drawer when I selected an item. So, you can write the logic at instead of this on tap మీరు చేసినప్పుడు you can go with the logic. ఓకే. అండ్ ఒకసారి ఇది ప్రాక్టికల్‌గా చూద్దాం బేసిక్‌ది. చాలా బేసిక్ ఉంటుంది. ఓకే. సో, నేను హోమ్ పేజ్‌లోనే నేను టెస్టింగ్ కోసం చేస్తున్నాను కాబట్టి హోమ్ పేజ్‌లోనే హోమ్ దగ్గర స్కాప్ బార్ తీసుకున్నా, యాప్ బార్ చేసుకున్నా. ఇక్కడ నేను నా నేమ్ చేంజ్ చేస్తున్నా టైటిల్‌లో. మీకు ఆల్రెడీ ఇదంతా తెలుసు. జూమ్ మీడియా అని తీసుకున్నాను. కంట్రోల్ ఎస్ కొట్టండి. సేవ్ కొట్టండి. సేవ్ అవుతే ఇక్కడ హార్ట్ రీలోడ్ అయిపోయి మీకు ఆ చేంజెస్ కనిపిస్తాయి. అండ్ హియర్ డ్రావర్ హెడర్ ఉంది కదా, ఇక్కడ నేను ఈ కలర్ కాకుండా రెడ్ ఇచ్చాను. రెడ్ కలర్ డ్రావర్. ఈ డ్రావర్లో నేను టెక్స్ట్ చేంజ్ చేస్తున్నా. మీకు బేసిక్ ఎగ్జాంపుల్ మీరు కోడింగ్ చేయాలి అన్ని కొట్టాలి అనేది ఏమి ఉండదు. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసి ఆ కోడ్ని కాపీ చేసుకొని కూడా మీరు మంచి డిజైన్ అయితే ఫామ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. దేంట్లో అయినా సరే
ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకునే అవసరం లేదు. దాంట్లో డెకరేషన్ ఉంటుందా? దాంట్లో కలర్ ఉంటుందా? అన్నీ గుర్తుపెట్టుకునే అవసరం లేదు. మనకేం గావాలి దాన్ని మనం గూగుల్ చేసుకొని, దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఒక్కొక్కటి నేర్చుకొని, చేసుకుంటూ మ్యాచ్ చేసుకుంటూ ఎళ్తే సరిపోతది. ఓకే. ఇక్కడ టీచడన్ వైటీ టీచర్‌డన్ వైటీ పెట్టాను. దీంట్లో ఫ్లటర్ క్లాసెస్, ఫ్లటర్, రియాక్ట్ ఇంకో స్టైల్ తీసుకుంటున్నా. నోడ్, నోడ్ జేఎస్. సో ఈ థింగ్స్ ఉన్నాయనుకో, కంట్రోల్ సి కొట్టాను. ఈ 3 థింగ్స్ యాడ్ అయినాయి. సో వీటి రెండిటికి సేమ్ ఐకాన్ ఎందుకు వచ్చిందంటే ఈ సెట్టింగ్స్ అనేది ఉంది కదా, దానివల్ల. మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఐకాన్స్ అకౌంట్ రావడం పెట్టాను. సో ఇలా అలా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ drawer in Flutter. Hope you understand. If you are not subscribed to our channel, please do subscribe. Thank you.